మొట్టమొదటి మనుషులు ఆదామవ్వలు దేవుడు చేయవద్దన్న ఒక కార్యం చేశారు, దేవునికి వ్యతిరేకమైన పని చేశారు, దానినే పాపం అన్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రుల ద్వారా అన్ని సంక్రమిస్తూ వస్తున్నాయి. ఈనాటికి కూడా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల నుంచి రూపురేఖలు వస్తున్నాయి, తల్లిదండ్రుల నుంచి తెలివితేటలు వస్తున్నాయి, తల్లిదండ్రుల నుంచి లక్షణాలు వస్తున్నాయి, తల్లిదండ్రుల నుండి రోగాలు కూడా వస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుండి మంచి చెడు ఆలోచనలు కూడా బిడ్డల్లోనికి లక్షణాలు వస్తున్నాయి. ఇలా తరతరాలు 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 తండ్రుల గుండా తల్లిదండ్రుల గుండా వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన ప్రజలందరిలో ఒక స్వభావం చోటు చేసుకుంది. పాపపు స్వభావం మనుషులకు సంక్రమిస్తూ ఉంది. ఇది లోపల ఉండి ఒక వయసు వచ్చిన తర్వాత పాపము చేయిస్తుంది. పాపం చేసిన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోతున్నారని చూచిన దేవుడు ఆ భయంకరమైన నరక కోపం నుండి తప్పించడానికి యేసే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక.